ఈరోజు మనం చూసినట్లయితే టైమ్ అండ్ వర్క్లో మోడల్స్. ఒక పని ఏబిసిలు కలిసి 6,500 రూపాయలకి తీసుకున్నాను. వారు వరుసగా 20, 30, 40 రోజుల్లో చేయగలరు. అయినా ఏ వాటా ఎంత? ఏబిసిలు అనే వాళ్ళు ముగ్గురు కలిపి పనిచేశారు. వాళ్ళకు వచ్చింది మొత్తం 6,500 అయితే ఏ యొక్క వాటా ఎంతో మనకు కావాలి. ఏ అంటే 20, బి అంటే 30, సి అంటే 40. దీనికి ఎల్సిఎం కట్టాం. ఈ ఎల్సిఎం కడితే 12 వచ్చింది. 1/2 20ది, 1/3 30ది, 1/4 ఇది అయితే దీన్ని ఎల్సిఎం కడితే 12 వచ్చింది. ఈ 2 అనేది 12 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. 6 2 12 కదా, చేసాం. 3 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 అనేది 12 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. ఇది అయితే ఇది ఏ, బి, సి. మనకు కావాల్సింది ఏంటిది? ఏ అంటే 6 కదా, 6. అయితే ఈ మొత్తం కలిపాం. 6 4 10, ఇవి 13. ఈ మొత్తం కలిపితే 6,500. ఈ 13 ఇంటూ మొత్తం ఎంత? 6,500. 13 అనేది 6,500, 65 ఉంది కదా, దీంట్లో 5 సార్లు పోతుంది. 13 5లు 65, 6 5లు 30, 2 సున్నాలు ఉన్నాయి కదా, ఇవి. ఏ యొక్క వాటా వచ్చేసరికి 3,000. ఇంకోటి చూసినట్లయితే ఏ ఒక పనిని 12 రోజుల్లో, బి 15 రోజుల్లోనూ, సి 20 రోజుల్లో చేస్తారు. అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇందాక సేమ్ అలాగే ఎల్సిఎం కట్టుకుంటాం. 1/12, 1/15, 1/20. దీనికి ఎల్సిఎం కడితే 60 వస్తుంది. అయితే ఈ 60లో 12 ఎన్నిసార్లు పోతుంది చూస్తే 12 5లు 60, 5. 15 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 20 ఎన్నిసార్లు పోతుంది? 60లో 3 సార్లు. 5:4:3:60. మనకు కావాల్సింది ఏంటి? ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? కలిపితే 4 5 4 3. చూడండి, మొత్తం 12 అవుతుంది. 12/60. 12 5లు 60. అంటే ముగ్గురు కలిపి ఆ పనిని 5 రోజుల్లో చేస్తారు.